11వ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. శతభిష నక్షత్రం వారు, అలాగే పూర్వభద్ర నక్షత్రం వారు, అలాగే ధనిష్ట నక్షత్రంలో పుట్టినవారు, అలాగే కుంభలగ్నంలో పుట్టిన వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో, ఆచారం గోచారం గ్రహబలం యోగం బలం తరించిన కార్యం వాస్తు యోగం అనుకున్న కోరిక మన జానకిరామ్ని అడిగి చూద్దాం. చూడు కుంభరాశి వారి జాతకంతి జానకిరామ్ తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది. ఈ రాశి వారి జాతకంలో చెప్పాలంటే షిరిడి సాయిబాబా వచ్చిండండి కుంభరాశి వారి జాతకంలో. అలాగే వారి జాతకంలో దత్తాత్రేయుడు వచ్చిండండి. అలాగే మాత్రం సీతారాములు వచ్చిండు, లక్ష్మణుడు వచ్చిండు, ఆంజనేయ స్వామి వచ్చిండు. కుంభరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం నాయకత్వ లక్షణాలు చాలా ఉంటాయండి వారి పేరు మీద. వారు ఎక్కడ పోయినా అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టరు. వివాహంలో దోషాలు ఉన్నవారు, సంతానంలో దోషాలు ఉన్నవారు, సంబంధాలు వచ్చి దూరం అవుతున్నవారు, సంతానం కలిగి నష్టాలు అవుతున్నవారు, మనశ్శాంతి లేకుండా ఉంటున్నవారు, స్త్రీ బాధలు పురుషులు పడుతున్నవారు, పురుషులతో స్త్రీ బాధలు పడుతున్నవారు, పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు వస్తున్నవారు, చేసే పని కాడ కొలీగ్స్తో ఇబ్బందులు పడుతున్నవారు, అలాగే బాస్లతో ఇబ్బందులు పడుతున్నవారు, అలాగే వేరే వృత్తిలో అనుకొని అదే వృత్తిలో ఉండి హింసపడేవారు, అలాగే వ్యాపారంలో నష్టం వస్తున్నవారు, మానసికంగా అనారోగ్యం పొందుతున్నవారు, కేసులు చిక్కులు చికాకులు నడుస్తున్నవారు, ఒకటిపోతే ఒకటి నష్టాలు వస్తున్నవారు, ఇలాంటి సంఘటనలు ఉంటే మాత్రం సర్పదోషం ఉంటుందండి. ఆ సర్పదోషం పోవడానికి కూడా మాత్రం నాగేంద్రుడికి పూజ చేయడం చాలా వరకు మంచిది. అంటే ప్రాణం మీదకి ఉంటే ఇవ్వచ్చు, 100లో 1000లో ఇవ్వచ్చు, కానీ లక్షల్లో మాత్రం ఇవ్వవద్దు. ఓ ప్రాణం మీద ఆపద వచ్చిందనుకో మాత్రం దానికి ముహూర్తం ఏం అవసరం లేదు. మంగళవారం ఇవ్వచ్చు, అమావాస్య ఇవ్వచ్చు, శుక్రవారం ఇవ్వచ్చు. కానీ చేబదులు కానీ లేదా మాత్రం ఆ వడ్డీ వ్యాపారం చేస్తున్నవారు కానీ ఇసుంటి వారు మంగళవారం ఇవ్వటం తీసుకోవడం మాత్రం చేయవద్దు. చేస్తే చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే పాడి పరిశ్రమ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయదారులకు ఇబ్బందులు తప్పవు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు చికాకులు చాలా ఉంటాయి. రాజకీయ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం పొందాలనుకునేవారు రాష్ట్రపరంగా కలిసి వస్తుంది, దేశపరంగా కూడా కలిసి వస్తుంది, కేంద్రపరంగా కూడా కలిసి వస్తుంది. వీరి జాతకంలో చిక్కరు దొరకరు, ఒకరికి అర్థం కారు. పిల్లల కాడ పిల్లల మనస్తత్వం, పెద్దల కాడ పెద్దల మనస్తత్వం, ముసలుల కాడ ముసలుల మనస్తత్వం, అన్నిట్లో వీరు అరితేరి అనుకున్నది సాధించే అవకాశం ఉంది. అదృష్ట యోగం వీరు కలిసి వస్తుంది, కానీ ఎల్నాటి శని ప్రభావం నష్టం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీరు శనీశ్వరుని పూజ చేయించడం చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించి పాటించే వారికి శుభ ఫలితాలు కలుగుతాయండి. కుంభరాశి వారికి శుభం భూయాత్.